హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఫింగర్ మిల్లెట్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిల్లలు అప్పుడప్పుడు నూడిల్స్ అడిగినప్పుడు ఇలాగ హెల్తీగా మిల్లెట్ నూడిల్స్ చేసి పెట్టామంటే హెల్త్కి చాలా మంచిది. మనకి నూడిల్స్ ప్యాకెట్లోనే మసాలా ప్యాకెట్ కూడా ఇచ్చేస్తారు మనకి. మనం ముందుగా నూడిల్స్ని ఏం చేయాలంటే వాటర్లో ఉప్పు వేసుకొని ఉడకపెట్టేసుకోవాలి. ఉడకపెట్టేసుకొని అది మనకు కొద్దిగా ఉడికిపోగానే తెలియంగానే ఇలాగా చిల్లులు దాంట్లో వేసేసుకొని హాట్ వాటర్ను వెంటనే కూల్ వాటర్ పోసేసేయండి. కూల్ వాటర్ పోసేస్తే మనకి ఇంకా మెత్తగా అవ్వవు, లేదంటే మెత్తగా శుద్ధగా అయిపోతుంది అప్పుడు నూడిల్స్. అందువలన ఇలాగా వాటర్ పోసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మన ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉంటాయో అవి వేయండి. నేను ఇంట్లో క్యారెట్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి క్యారెట్, ఉల్లిపాయ ఇవి బాగా ఆయిల్లో వేగిన తర్వాత ఆ మిల్లెట్ నూడిల్స్ ఉడకబెట్టేసుకున్నాం కదా, ఆ నూడిల్స్ దీంట్లో వేసేసుకుని మసాలా ప్యాకెట్ ఇస్తారు కదా మనకి, అది ఎంత కావాలో మొత్తం వేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది మిల్లెట్ నూడిల్స్. మామూలు నూడిల్స్ ఎలాగ ఉంటాయో అలాగే ఉన్నాయి. చాలా మంచిది కూడా హెల్త్కి. మిల్లెట్స్ మనకి వీక్లీ వన్స్ తింటే చాలా మంచిది. రోజు కూడా తినకూడదు మిల్లెట్స్. మిల్లెట్స్ ఎప్పుడైనా సరే మనకి ఏ మిల్లెట్ అయినా సరే మనం 8 to 10 అవర్స్ నానపెట్టుకున్న తర్వాత మనం దోశ వేసుకున్న అప్పుడు మిల్లెట్స్ అలాగే వాడుకోవాలి. మనం రైస్ వండుకున్న మిల్లెట్స్తో రైస్ వండుకున్నా సరే, కొర్రలే కానీ రాగులే కానీ ఏదైనా సరే రైస్ వండుకున్నా మనం 8 to 10 అవర్స్ నానపెట్టిన తర్వాత అప్పుడు ఆ మిల్లెట్స్ మనం తింటే దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి. అప్పటికప్పుడు మాత్రం మిల్లెట్స్ అస్సలు వండుకోబాకండి. మనం దానివల్ల యూజ్ ఉండదు, మనకి డైజెస్టివ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అందువలన ఇలాగ ట్రై చేయండి, చాలాగా బాగుంది నూడిల్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.